హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఎట్టకేలకు మనము బుల్లెట్ క్యాండిల్ కోసం ఒక వీడియో అనేది చేసుకున్నాము. సో ఈ బుల్లెట్ క్యాండిల్లో ఫస్ట్ నేను ఈ బుక్ కాన్సెప్ట్స్ ఏవైతే అంటున్నానో వాటి గురించి చెప్తాను. చూడండి, ఇది పెండమ్ కాన్సెప్ట్స్ అని, దీంట్లో టోటల్ 10 కాన్సెప్ట్స్ అనేది రెడీ చేస్తున్నాను. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. అండ్ ఈ 2 పార్ట్స్లో 3 లాంగ్వేజెస్లో నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, తెలుగులో అయితే మనం అందరికీ ఫ్రీగానే ఇస్తా అని చెప్పిన అదే ప్రకారం నడుస్తాం మనం. సో తెలుగులో ఎన్నైతే ప్రింట్ చేస్తానో అన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే నేను ఏదో గాలికి బ్లాక్ అండ్ వైట్ పేజెస్ చీప్ క్వాలిటీ ద్వారా చేయాలని అని కాకుండా కొంచెం చూడడానికి కూడా బుక్ ఏంటంటే బాగుండాలి. ఎందుకంటే అందులో ఒకసారి కాన్సెప్ట్స్ అనేది చూసినాక దాన్ని అక్కడ మూలకు పడేయకుండా కనీసం ఆ బుక్ని చూసి బాగుంది అనుకుని దాచిపెట్టుకుని ఇలా ఉండాలనే ఉద్దేశంతో నేను మంచి చేయాలనుకున్నా. ఓకే, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, చేసుకుందాం. కాకపోతే ఆ కాస్ట్ ఛార్జెస్ అనేది మనకు ఏదైతే తెలుగులో ప్రింట్ అవుతున్నాయో దాని నుండి అయితే నేను ఏం తీసుకోనని చెప్పినా కదా. కాకపోతే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఏవైతే మనం మినిమం ఛార్జెస్ అయితే పెడతామో ఆ ఛార్జెస్ ద్వారానే ఈ 3 లాంగ్వేజెస్లలో ఏవైతే ఇస్తున్నామో అవి కవర్ అవుతాయి. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక తమిళనాడు నుండి ఒక తమిళ అతను వచ్చి తెలుగు బుక్ తీసుకున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏం చేయలేం, ఆ ఫ్రీగా ఇవ్వాల్సింది అది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ హిందీలో అండ్ ఇంగ్లీష్లో మాత్రమే మనం మినిమం ఛార్జెస్ అని ఉంటాయి, తెలుగులో ఉండవు. సో ఫైన్, దీన్ని అయితే ఫైనల్గా మనము దీని కాపీరైట్స్ అయితే తీసుకున్నాము. రైట్స్ అన్ని మనయే, ఇప్పుడు విచ్చలు విడిగా వాడుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోండి. కాకపోతే ఇది తీసుకోపోయి ఇంకో అమ్మీరనుకో మాత్రం నేను మాత్రం క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయాం. సో 1 క్యాండిల్ మెనీ ఎంట్రీస్ అంటే ఒక్క క్యాండిల్ చిన్న ప్యాటర్న్ తోటి మనం ఎన్ని రకాలుగా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంట్రీస్ అనేది రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇది బుల్లెట్ క్యాండిల్ వీడియో అంటే ఏదో జస్ట్ ఒక సింపుల్ ఇమేజ్లో మొన్న పెట్టినట్టు గ్రూప్లో, అది మీరు చాలామంది ఆగాక చాలామంది అడుగుతున్నారని అట్లా పెట్టినా. కాకపోతే దాని మీద మంచి ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రతిదీ ఎలా చేసుకోవాలో, స్వింగ్, ఇంట్రాడే, BTST ఇవన్నీ అనేది ఈ ఒక్క బుల్లెట్ క్యాండిల్ తోటి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇందులో చూపిస్తాను ఇప్పుడు. సో 1 క్యాండిల్ మెనీ ఎంట్రీస్, అదే బుల్లెట్ క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే ఫైన్. ఇందులో మనకు మెయిన్ బేసిక్ లెవెల్ పాయింట్స్ అనేది బోరింగ్ క్యాండిల్ అంటే ఏంటి. ఇది బోరింగ్ క్యాండిల్కి దీనికి పెద్దగా సంబంధం ఉండదు, ఉంటుంది యూజ్ అవుతుంది బోరింగ్ క్యాండిల్, బట్ పెద్దగా సంబంధం ఉండదు. బట్ ఇందులో ఆఖరి చాలామంది అడిగారు బోరింగ్ క్యాండిల్ అంటే ఏందని, అందుకే దానికోసం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఈ వీడియోలో చేస్తున్నాను. ఇంట్రడక్షన్లో అది ఎక్స్ప్లెయిన్ చేసినాక తర్వాత బుల్లెట్కి వెళ్ళిపోయాం మనం, సరేనా? ఓకే, బుల్లెట్ క్యాండిల్ అంటే ఏమిటి, బుల్లెట్ క్యాండిల్తో ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఓకే, రేపటి స్టాక్ ట్రెండ్ని బుల్లెట్ క్యాండిల్తో ఎలా తెలుసుకుంటారు, ఇంట్రాడేలో బుల్లెట్ క్యాండిల్తో ట్రేడింగ్ ఎలా చేయాలి, బుల్లెట్ క్యాండిల్తో స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, బుల్లెట్ క్యాండిల్తో BTST, STBT ఎలా ట్రేడ్ చేయాలి. అంటే BTST, STBT అంటే తెలుసు కదా, బై టుడే సెల్ టుమారో, సెల్ టుడే బై టుమారో. ఓకే, అంటే ఇవాళ బై చేస్తామా, రేపు చిన్న గ్యాప్ అప్ వస్తుంది అనుకుంటే అది ముందే కనిపెట్టి రేపు చిన్న గ్యాప్ అప్ వస్తుంది అనుకుంటే ఇలా బై చేస్తామా, సాయంత్రం 3-3:30 మధ్యన బై చేసేసి హోల్డ్ చేస్తాము, రేపు గ్యాప్ అప్ కాగానే వెంటనే తీసేసుకుంటాం అనమాట ఆ ప్రాఫిట్ కోసం. ఫైన్. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఒక 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. లెవెల్స్ అంటే అడ్వాన్స్లో ఏముండదు, కాకపోతే జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఉంటుంది. కౌంటర్ బుల్లెట్ అంటే ఏమిటి, అండ్ బుల్లెట్ స్నైపర్ ఎంట్రీ అంటే ఏమిటి, ఫేక్ ఎంట్రీస్ని ఎలా తగ్గించాలి ఈ బుల్లెట్తో ట్రేడ్ చేసేటప్పుడు, కాన్ఫిడెన్స్ అండ్ ఫైనల్ బుల్లెట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, అంటే ఫైనల్గా మాస్టర్ లెవెల్లో ఎంట్రీ అనేది ఎట్లా తీసుకోవాలనేది చెప్తాం అనమాట. ఓకేనా, నడిపోదామా, దుంకుదాం. చూడండి, ఫస్ట్గా బోరింగ్ క్యాండిల్ అంటే ఏంటిది, ఏం లేదు, సింపుల్. చూడు, మన దగ్గర ఒకటి గ్రీన్ క్యాండిల్, ఇంకోటి రెడ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ ఉంటాయి మొత్తం మార్కెట్లో చార్ట్లో, సరేనా? ఇంకా 3వ క్యాండిల్ ఉండదు. కలర్ ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. కానీ ఇక్కడ 3వ క్యాండిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటంటే అది బోరింగ్ క్యాండిల్, దాన్ని బేస్ క్యాండిల్ కూడా అంటారు. ఎలా అంటే ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అంటారు, గ్రీన్ క్యాండిల్ అంటారు, బేరిష్ క్యాండిల్ అంటారు, రెడ్ క్యాండిల్ అంటారు. దీన్ని కూడా బోరింగ్ క్యాండిల్ అంటారు, బేస్ క్యాండిల్ అంటారు. ఫైన్. ఇప్పుడు దీని పని ఏందనేది, దాన్ని అసలు ఎలా చూస్తారు దాని అనేది తెలుసుకుందాం. అసలు బోరింగ్ క్యాండిల్ దీనికి తేడా అయింది అనేది తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ మనకు గ్రీన్ క్యాండిల్ అయినా సరే, రెడ్ క్యాండిల్ అయినా సరే, అంటే బుల్లిష్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ, దానికి 2 కామన్ థింగ్స్ ఉంటాయి. రెండింటికి కామన్ థింగ్ ఏంది, హై అండ్ లో. ఓకేనా,
ఈ రెండుకి సేమ్ ఉంటుంది, ఓపెన్ క్లోజ్ తప్ప మిగతా అన్ని హై ఎండ్లో సేమ్ ఉంటాయి. కరెక్టా? ఈ హై ఎండ్లోకి చూడండి, ఈ రేంజ్ 0 to 100% ఉందనుకుందాం. ఇది హై ఎండ్లో నుండి 0 to 100% ఉన్నప్పుడు దీని బాడీ మాత్రం 50% అబోవ్ ఉంటే దాన్ని మూమెంటం క్యాండిల్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, బోరింగ్ క్యాండిల్ అప్లై చేసినప్పటికీ చార్ట్లో గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ వస్తే దాన్ని మూమెంటం క్యాండిల్ అంటాం. సరేనా? సరే, ఈ మూమెంటం క్యాండిల్ అని అర్థమైంది కదా. ఇప్పుడు బోరింగ్ క్యాండిల్ గురించి చూద్దాం. చూడండి, ఇది ఒక బోరింగ్ క్యాండిల్. ఈ బోరింగ్ క్యాండిల్ ఎలా అయింది అంటే దీని హైలో కూడా అన్నిటికున్నట్టే ఉంటుంది. సరేనా? కాకపోతే దీని రేంజ్ 0 to 100% అనుకుంటే బాడీ మాత్రం 50% బిలో ఉంటే దాని విక్ ఉంది కదా, ఏదైతే బయటికి వెళ్ళిందో విక్, షాడో అంటారు, విక్ అంటారు, బత్తి, పుల్ల అంటారు, ఇంకెన్ని అంటారు అన్నాను అనుకోరి, అది పెద్దగుండి బాడీ మాత్రం 50% కన్నా బిలో ఉంటే, పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ గీన్స్ ఏం కాదు, మళ్ళీ 50% కన్నా బిలో ఉంటే కొలత ద్వారా అంటే కింద మీద విక్కు చూసి ఆటోమేటిక్ ఇది రేంజ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట మనం బోరింగ్ క్యాండిల్ యాడ్ చేస్తే. ఓకే, 50% కన్నా బాడీ మొత్తం హై టు లో, లో టు హై రేంజ్లో 50% కన్నా బాడీ తక్కువ ఉంటే అది బోరింగ్ క్యాండిల్గా ఆటోమేటిక్గా బ్లూ కలర్ మారిపోతుంది. ఒకవేళ 50% కన్నా ఎక్కువ ఉంటే మూమెంటం క్యాండిల్ అనమాట, అది రెడ్ కానీ గ్రీన్ కానిగా ఉండిపోతుంది. సో ఇది బోరింగ్ క్యాండిల్. ఈ బోరింగ్ క్యాండిల్ ఎందుకు వస్తుంది మధ్యలో అంటే, ఇప్పుడు గ్రీన్ కలర్ మూమెంటం క్యాండిల్ ఉంది, అది అప్ ట్రెండ్కి వెళ్ళే మూమెంట్ అనమాట. రెడ్ కలర్ మూమెంటం క్యాండిల్ ఉంది, డౌన్ ట్రెండ్కి వెళ్తుంది. మరి బోరింగ్ ఎందుకు అంటే ఇదే అసలైన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లాగా యాక్ట్ అవుతుంటుంది, వర్క్ అవుతుంటుంది. 70% ఛాన్సెస్ ఉంది. ఓకే, సో అది అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది మాత్రం మధ్యలో బయ్యర్ అండ్ సెల్లర్ ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. రెండు మధ్యలో బయ్యర్ అండ్ సెల్లర్ ఒక దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తూ ఉంటే ఆ క్యాండిల్ టైం అయిపోగానే ఆ క్యాండిల్ అక్కడికే అయిపోతుంది కదా, అప్పుడు బాడీ అనేది 50% బిలో ఉంటుంది, విక్ అనేది 50% అబోవ్ ఉంటుంది. అప్పుడు అది బోరింగ్ క్యాండిల్గా మారిపోతుంది. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా బాగా యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, ఇలా అది లాస్ట్లో చూస్తాము. అండ్ దీని మీద బోరింగ్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా ట్రేడ్ ఉంది, అసలు దాంట్లో వర్క్ అయ్యే టీవీ ఉన్నాయో మనం ఫ్యూచర్లో మళ్ళీ వీడియో చేసుకుందాం. ఫస్ట్ ఈ బుల్లెట్ గురించి ఆలోచిద్దాం. ఫైన్, బోరింగ్ అండ్ బేస్ క్యాండిల్ అని అంటాం. ఫైన్, సో ఈ ఒక్క వీడియో చూసినాక మీరు బుల్లెట్ క్యాండిల్ వీడియోకి ముందు ఒకలాగా, బుల్లెట్ క్యాండిల్ వీడియో తర్వాత ఒకలాగా ఉంటుంది కథ. నిజంగా మీరు ఇంతకుముందుకు ఏం ట్రేడ్ చేసిరో ఇప్పుడు దీని ద్వారా ఎంత ట్రేడ్ చేస్తారు అనేది మీకు నిజంగా అర్థమైపోతుంది. సో దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మినిమం 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అర్థమైపోతుంది దీంట్లో ఎంత దమ్ము ఉన్నది అనేది. బిగినర్స్కి మేబీ అర్థమైనా కాకపోయినా మాత్రం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఒకవేళ వీడియో అర్థం కాకపోతే ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి, పాయింట్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి, చెప్తాను. ఫైన్, చూడండి బుల్లెట్ క్యాండిల్ అంటే ఏంటి, బుల్లెట్ క్యాండిల్తో ట్రేడింగ్ ఎలా చేయాలి. ఫైన్, చూడండి ఇప్పుడు బై ఎంట్రీ ఎలా తీసుకోవాలని చూద్దాం. డే క్యాండిల్ టైం ఫ్రేమ్లో ఒక బేరిష్ క్యాండిల్ చూసుకుంటాం. ఫస్ట్ బేరిష్ క్యాండిల్ ఎందుకు చూస్తాము అంటే సెల్లర్స్ స్ట్రాంగ్ అనేది ఉండాలన్నమాట. అందుకే మనం ఫస్ట్ బై ఎంట్రీలో, అంటే ఇప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకో డే క్యాండిల్స్ బేస్ చేసుకొని, సో సెల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంత స్ట్రాంగ్ ఉన్న సెల్లర్స్ని మళ్ళీ రివర్స్ బయ్యర్స్ అనేది తీసుకొని పైకి వెళ్ళాలి. సో నెక్స్ట్ డే బుల్లిష్ క్యాండిల్ ఉంది అనుకుందాం. నిన్నటి క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఉండాలా, ఇవాళ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఉండాలా. ఓకే, కాకపోతే ఇక్కడ ఏదైతే బేరిష్ క్యాండిల్ లో ఉందో దాని లోకి కింద ఈ బుల్లిష్ క్యాండిల్కి అనేది విక్ ఉండాలి. ఓకే, అప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ విక్ కిందికి ఉందనుకోండి, దీన్నే బుల్లెట్ క్యాండిల్ అని అంటారు. ఫైనా? ఓకే ఫైన్, ఇది బుల్లెట్ క్యాండిల్ ఇంతటితో కంప్లీట్ కాలే, ఇంకా ఉంది కథ దీన్ని. ఓకే, దీని హై మీద మనం లైన్ గీసుకొని పెట్టుకుంటాం. ఇవి డే క్యాండిల్స్ గుర్తుపెట్టుకోండి. నిన్నటి క్యాండిల్ ఏం చేస్తాం, బేరిష్ ఉండాలి, స్ట్రాంగ్ సెల్లర్స్ ఉండాలి. తర్వాత వాళ్ళని కింది దాకా తీసుకెళ్ళిన సెల్లర్స్ని మళ్ళీ రివర్స్లో తీసుకొస్తారు బయ్యర్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, విక్ అనేది నిన్నటి రోజు ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దానికన్నా బిలో ఉంటుంది అనమాట. సో ఇవాళ బుల్లిష్ క్యాండిల్గా ఉండిపోతుంది. ఇవాళ ఉన్న బుల్లిష్ క్యాండిల్ హై లైన్ గీసుకొని పెట్టుకుంటాం. ఎప్పుడైతే రేపు మళ్ళీ ట్రేడ్ చేయాలంటే ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ బుల్లిష్ క్యాండిల్ది, ఇవాళ క్యాండిల్ ఆడ మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. మరి టార్గెట్ ఏం దాకా పెట్టుకోవాలంటే దాని ఓపెనింగ్ ఎంట్రీ ఉంటుంది. పెద్ద సెల్లర్స్ లేదంటే అంతకుముందు ఉన్న క్యాండిల్స్ చూసుకోవాలన్నమాట. ఎక్కడి నుండి సెల్లర్స్ వస్తూ ఉన్నారు, ఎన్ని రోజుల నుండి వస్తున్నారని చూసి దాన్ని బేస్ చేసుకొని పెట్టుకోవాలి మనం మినిమం టార్గెట్. సరేనా? దీంట్లో ఉన్న కండిషన్స్ అనేది చూసుకుందాం మనం.
నిన్నటి రోజు డే క్యాండిల్ రెడ్లో ఉండాలి, ఉంది కదా, ఫైన్. ఇవాల్టి రోజు డే క్యాండిల్ గ్రీన్లో ఉండాలి, సో ఉంది కదా, ఫైన్. ఇవాల్టి రోజు డే క్యాండిల్ విక్ లో నిన్నటి రెడ్ క్యాండిల్ కంటే కిందికి ఉండాలి. చూడండి ఇక్కడ బ్లూ కింద మార్క్ పెట్టినా కదా, బుల్లెట్ క్యాండిల్ అని, అది విక్ అనేది నిన్నటి దానికన్నా కిందికి ఉండాలి. 4th వన్, రేపు ట్రేడ్ చేయాలి అంటే ఇవాల్టి బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. చూడండి ఇక్కడ గీసినట్టే మనము ఇవాల్టి బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై బ్రేక్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి. లాస్ట్గా రీసెంట్ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర, అంటే నిన్నటి క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కాకుండా అంతకుముందుకి ఇంకేది ఉన్నా సరే రీసెంట్ రెడ్ క్యాండిల్ దాని ఓపెనింగ్ దగ్గర మన టార్గెట్ అంటూ పెట్టుకోవాలి. అర్థమైందిగా డే క్యాండిల్ ఎలా చేయాలో, ఫైన్. ఇప్పుడు అదే మనం సెల్ సైడ్ చూసుకున్నా కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ చూసుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే బుల్ సైడ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చేది బేరిష్గానే క్లోజ్ అయితే విక్ మాత్రం నిన్నటి బుల్లిష్ క్యాండిల్ కన్నా ఇవాళ బేరిష్ క్యాండిల్ విక్ పైకి ఉండాలి, హయ్యర్ హై అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో రేపు మనం ట్రేడ్ చేయాలంటే ఇవాళటి క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోలో మనము సెల్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఓకే, టార్గెట్ తెలుసు కదా. రీసెంట్గా ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో దాని ఓపెనింగ్ దగ్గర మన టార్గెట్ ఉంటుంది. సరే, నిన్నటి క్యాండిల్లో బుల్లిష్ ఉన్నప్పటికీ కూడా టార్గెట్ అంత దూరం లేదు, చిన్న ఉందనుకోండి, అంతకుముందు క్యాండిల్ చూసుకోండి, ఒకటి దాటితే ఒకటి టార్గెట్ అనేది పెట్టుకోండి. అది ఒక్కొక్కటి పెద్ద క్యాండిల్ కూడా వాడచ్చు సెల్ సైడ్. ఓకే, ఫైన్. కండిషన్స్ సేమ్. నిన్నటి రోజు డే క్యాండిల్లో గ్రీన్లో ఉండాలి, ఇవాళ రోజు రెడ్లో ఉండాలి, ఇవాళ రోజు విక్ అనేది హై ఉండాలి నిన్నటి దానికన్నా. ఓకే, అండ్ రేపు ట్రేడ్ చేయాలి అంటే ఇవాళ క్యాండిల్ ఏదైతే ఉందో మిడిల్ క్యాండిల్ రెడ్ దాని లో అనేది బ్రేక్ అయితే ఆ బ్రేకింగ్ దగ్గర, ఆ బ్రేక్అవుట్ దగ్గర మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. రీసెంట్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో దానికి కొంచెం పైనే టార్గెట్ అనేది పెట్టుకోవాలి మనం. ఓకేనా, ఫైన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము డే క్యాండిల్స్ అనేది ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ మనకు ఒక బుల్లెట్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఏం లేదని ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ డే క్యాండిల్స్లో మనము బుల్లెట్ ఎంట్రీ అనేది తీసుకుందాం. చూడండి ఇక్కడ వచ్చింది ఒకటి, ఈ క్యాండిల్ కనబడుతుందా? ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్కి మనం ఏం చేస్తాము, ఇది ఫస్ట్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఓకే, అంతకుముందు రోజు నెక్స్ట్ డే బుల్లెట్ క్యాండిల్, అంటే ఇది ఓపెనింగ్ అనేది ఎక్కడన్నా ఉండనివ్వండి, బట్ లో మాత్రం దీనికన్నా కిందికి ఉండాలి. ఎలా అంటే చూడండి, దీనికన్నా కిందికి ఉండాలి లో. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఓకే, ఫైన్. దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం బై చేయాలి. టార్గెట్ మాత్రం ఇంతే. ఇది ఏదైతే మనకి బేరిష్ క్యాండిల్ ఉందో దాని ఓపెనింగ్ దగ్గరనైనా పెట్టుకోవచ్చు, లేదంటే దాని హైలో పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. ఇలాంటి ఎంట్రీలు అనేది తీసుకోవాలా. అదే సెల్ సైడ్ చూసుకుంటే మనము చూడండి, ఈడ ఇది బుల్లెట్ క్యాండిల్ సెల్ సైడ్. ఓకే, సో ఇదే ఒకటి డోజీ వచ్చింది. ఓకే, ఫైన్. డోజీ వచ్చినప్పటికీ గ్రీన్ క్యాండిల్ అది. దానికి ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి మనము, దీనిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎంట్రీ తీసుకుంటాం. అంతకుముందుకు దీని హై అనుకున్నాం కదా, అంతకుముందుకు మనకు రీసెంట్ గ్రీన్ క్యాండిల్ చూసుకోవాలి టార్గెట్కి, దాని ఓపెనింగ్ దగ్గర. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈడ ఏదో బుల్లెట్ చూసుకున్నాక మనం, ఇదే కదా బుల్లెట్. ఓకే, ఇక్కడ బుల్లెట్ చూసుకున్నాక రీసెంట్ రెడ్ దీని హై ఇది ఉందా, దీనికన్నా హై రీసెంట్ రెడ్ ఏడు ఉంది, ఇది దాన్ని హైలో పెట్టుకోవాలి. ఒకవేళ రీసెంట్గా లేకపోతే మాత్రం ఇదే హైలో పెట్టుకోవాలా. రీసెంట్గా నియర్పై ఒక మంచి క్యాండిల్ ఉంది అంటే మాత్రం సేమ్ క్యాండిల్ పడుతుంది ఇక్కడ. సో దీని హై అనేది లో అనేది పెట్టుకోవాలి, దీని ఓపెనింగ్ దగ్గర పెట్టుకోవాలి. ఇది కూడా ఓపెనింగ్ ఉంది కదా, ఇది అంటే దీని ఓపెనింగ్ ఇది ఒకటి అవుతుంది,
అది ఎంట్రీయే రాలేదు. సో ఇక సెల్ సైడ్ కూడా మనకు ఇది చూడండి, ఇది బుల్లెట్ క్యాండిల్ కదా, సో ఇది గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. తర్వాత దీని లో అనేది బ్రేక్ అవుతుంది, దీని తర్వాత సెల్ చేయాలి మనం. స్టాప్ లాస్ దీని కింద దానికి ఎంత దూరం దీని కింద కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే మనకు లెక్క ఉంటుంది కదా 1% ఇంత పెట్టుకోవాలనేది బ్రేక్అవుట్ తర్వాత, సో అంత పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో చూడండి, ఈడనే మనకు డే క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడనే మనకు సెల్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. ఓకే ఫైన్. ఓకే, రేపటి స్టాక్ ట్రెండ్ని బుల్లెట్ క్యాండిల్తో ఎలా తెలుసుకోవాలి? చూడండి, 1 అవర్ క్యాండిల్స్ పెట్టుకోండి. జనరల్గా ఒక ఫాలో అవుతున్న మార్కెట్ని చూడండి. ఫాలో అవుతున్న మార్కెట్లో లాస్ట్ అవర్ క్యాండిల్ ఏదైతే బుల్లెట్ క్యాండిల్ క్రియేట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ డే అది అప్ ట్రెండ్లో ఉంటుందని అర్థం చేసుకోండి. ఒకవేళ నెక్స్ట్ డే అప్ ట్రెండ్ సైడ్ స్టార్ట్ అయింది అనుకోండి, నిన్న లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో బుల్లెట్ క్యాండిల్, సో దాని హైలో ఎంటర్ అయ్యి టార్గెట్ అనేది ఇప్పుడు డే క్యాండిల్స్ ఎలా చెప్పాను అలా పెట్టుకోవాలి. ఓకేనా, ఫైన్. చూడండి, సెల్ సైడ్ కూడా అంతే. కంటిన్యూస్గా అప్ సైడ్ ట్రెండ్ పోయినాక లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో 1 అవర్ క్యాండిల్, అది మాత్రం బుల్లెట్గా ఉండి ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా, ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా మీకు సెల్ సైడే ఉంటుంది మార్కెట్ మ్యాక్సిమం. ఒకవేళ సెల్ సైడ్ లేదు, అది ఫెయిల్ అయిందంటే ఎలా ఫెయిల్ అవుతుంది అంటే, ఏదైతే బుల్లెట్ క్యాండిల్ ఉందో దానికన్నా పైన ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అది బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ దానికన్నా పైన ఓపెన్ అయితే దాని జోలికి వెళ్ళొద్దు. ఇంకా చూడండి, టార్గెట్ కింద పెట్టుకోవాలి, అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, రేపటి ట్రెండ్ తెలుసుకోవాలంటే 1 అవర్ క్యాండిల్ పెట్టండి. జనరల్గా 1 అవర్ క్యాండిల్ పెట్టి రేపటి ట్రెండ్ తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ లాస్ట్ క్యాండిల్ 1 అవర్ది చెక్ చేసుకోవాలి, బుల్లెట్ ఏడు ఉందా అనేది. లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఏ రిలయన్స్లో నేను చూసిన, చూడండి లాస్ట్ క్యాండిల్ బుల్లెటా, తర్వాత మనకనేది బేర్ సైడ్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ అంటే డే ఎండ్లో 1 అవర్ క్యాండిల్ పెట్టి లాస్ట్ క్యాండిల్ బుల్లెట్ ఉంటే, సెల్లింగ్ సైడ్ ఉంటే నెక్స్ట్ డే సెల్ సైడ్ చూసుకోవాలా మార్కెట్, బై సైడ్ ఉంటే నెక్స్ట్ డే బయింగ్ సైడ్ చూసుకోవాలి మార్కెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా చెక్ చేసుకుందాం. ఎండింగ్లో బుల్లెట్ క్యాండిల్ అనేది రావాలి మనకి. ఓకే, చూడండి ఇక్కడ డే ఎండింగ్లో ఓకే లాస్ట్ అవర్ కాకుండా అంతకుముందు కవర్ బుల్లెట్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఇది వచ్చిందా, అదే కంటిన్యూషన్ అవుతుంది అనమాట నెక్స్ట్ డే మొత్తం మార్కెట్. చూడండి, ఇంకా మిగతా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటా లైవ్గా. మొత్తం బేర్ సైడ్ ఉంది ఇది. ఓకే ఫైన్. లాస్ట్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈ బుల్లెట్ క్యాండిల్ ప్లేస్లో ఎనీ క్యాండిల్ రావచ్చు. ఎనీ అంటే ఎనీ డోజీ రావచ్చు, హ్యామర్ రావచ్చు, ఎంగిల్ఫింగ్ రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు, ఇన్సైడ్ క్యాండిల్ లాగా రావచ్చు. అంటే అంతకుముందుకు ఇన్సైడ్ క్యాండిల్ రావచ్చు, తర్వాత బుల్లెట్ రావచ్చు. ఇది కానీ ఈడ డోజీ వచ్చిందా, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇంకా పవర్ఫుల్ క్యాండిల్ అనమాట. ఇది ఏం లేదు, విక్కుతోటే పని, మనకు విక్కుతోటే పని. ఇది ఎంత ఉందో 1920.85, ఇది 1920.85 సేమ్ ఉంది. సేమ్ ఉన్నా పర్లేదు, ఇది ఆల్మోస్ట్ బుల్లెట్ అవుతుంది మనకి. ఓకే ఫైన్. తర్వాత బుల్లిషే వస్తుంది మార్కెట్. ఇది మీకు ఇంకా చూపిస్తాను మీకు. చూడండి, డే ఎండింగ్లా ఇది మనకి బుల్లెట్ అనేది వచ్చింది. తర్వాత మనకు ఇన్సైడ్ క్యాండిల్ కూడా వచ్చింది. మీ ఇప్పుడే చెప్పాను కదా, ఇన్సైడ్ క్యాండిల్ కూడా రావచ్చని. ఈ బుల్లెట్కి ఇన్సైడ్ క్యాండిల్ కూడా వచ్చింది. తర్వాత చూడండి ఎంత పెద్ద బేరిషం. సో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ ఏదైనా స్టాక్స్ అన్నీ చెక్ చేసుకుంటూ లాస్ట్ క్యాండిల్ బుల్లెట్ క్యాండిల్ ఉందా లేదా చూసుకోవాలి. లాస్ట్ ఉన్నా పర్లేదు, అంతకుముందుకు ఉన్నా పర్లేదు, బట్ బుల్లెట్ క్యాండిల్ ఉంటే కంటిన్యూషన్ అవుతుంది అనమాట. అదే బుల్లెట్ క్యాండిల్ ఇది స్టార్టింగ్లో ఉందనుకో, ఈ 2-3 క్యాండిల్ కాస్త ఆల్రెడీ ప్రాఫిట్ వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే లాస్ట్ కానీ అంతకుముందు క్యాండిల్ కానీ ఉంటే బాగుంటుంది. అండ్ రేపు తెల్లారేంజ్ ఎలా ఈ బుల్లెట్ క్యాండిల్ కింద లో ఏదైతుందో దాని కింద ఓపెన్ అయితే కథం సెల్ సైడ్ వెళ్తుంది. లేదు ఈ బుల్లెట్ క్యాండిల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, పైన అంటే దీని ఓపెనింగ్ ఏదైతుందో
ఈ ఓపెనింగ్ పైన ఎక్కడెక్కడ ఓపెన్ అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ మనకు ఎక్కడ ఉంటుంది అంటే చూపిస్తాను. ఈయనే ఉందిగా చూడండి, ఇది బుల్లెట్ క్యాండిల్ వచ్చింది లాస్ట్లో, అంటే లాస్ట్ క్యాండిల్ ఇది, అంతకుముందు క్యాండిల్ ఇది. దీని కింద అనేది మనకు మార్కెట్ ఓపెన్ అవ్వాలి. లేదు దీనిపైన చూడండి, దాని ఓపెనింగ్ పైన అనేది ఓపెన్ అయిందా కథ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇది ఓకే. నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలా లేదా అనేది ఆ లెవెల్ కింద ఓపెన్ అయితే ట్రేడ్ చేయాలా, లేకుంటే లేదు. మార్కెట్ అనేది ఒకరోజు ముందే తెలిసిపోతుంది. మీరు అన్నీ సేవ్ చేసి పెట్టుకోవచ్చు, స్టాక్స్ అన్నీ తీసి. ఓకే సరే, ఇంట్రాడేలో బుల్లెట్ క్యాండిల్తో ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు డే క్యాండిల్స్ పెట్టుకొని ఎలా చేయాలి చూపించిన, అదే డైరెక్ట్ ఇంట్రాడే 15 minutes 5 minutes పెట్టుకొని చేస్తాం కదా, అందులో ఎట్లా చేయాలి అంటే సింపుల్. ఒక ఫాలో అవుతున్న మార్కెట్ చూసుకొని ఎక్కడైతే మనకు బుల్లెట్ క్యాండిల్ ఎంటర్ అవుతుందో దాని హై మీద సింపుల్గా మనం బై ఎంట్రీ అనేది తీసేసుకోవాలి. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కిందనే పెట్టాలి, చాలా చిన్న స్టాప్ లాస్ అనేది వస్తుంది. దీనికి రిస్క్ రివార్డ్ రేషియో అనేది సూపర్గా పనిచేస్తుంది. ఓకే 3-4 స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఒక టార్గెట్ హిట్ అయితే సరిపోతుంది. టార్గెట్ తెలుసు కదా, ఎక్కడి నుండి అయితే మార్కెట్ ఫాలో అయిందో, రెడ్ క్యాండిల్స్ ఎక్కడి నుండి డ్రాస్టికల్గా ఫాలో అవుతూ వచ్చిందో అక్కడ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఫైన్. సేమ్ సెల్ సైడ్ కూడా సేమ్ అలానే ఒక ట్రెండ్ అనేది అప్ సైడ్ పోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మీకు అక్కడ బుల్లెట్ క్యాండిల్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన దగ్గర దాని లోలో బ్రేక్ అయితే సెల్ ఎంట్రీ తీసుకొని దానిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. టార్గెట్ తెలుసు కదా, బయర్స్ ఎక్కడి నుండి ఎంటర్ అయ్యారో అక్కడికి టార్గెట్ పెట్టుకోవాలి. సింపుల్గా ఒక 15 minutes క్యాండిల్స్ చార్ట్ పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, సింపుల్గా ట్రేడ్ చేయాలంటే ఈడొక బుల్లెట్ వచ్చిందా, ఈడొక బుల్లెట్ వచ్చిందా సెల్కి, అండ్ ఈడొక బుల్లెట్ వచ్చిందా సెల్కి, అండ్ ఇంకేటి వచ్చింది, ఈడొక బుల్లెట్ వచ్చిందా సెల్కి. చూడు, ఈ తర్వాత ఇది వచ్చింది, ఈ తర్వాత ఇది వచ్చింది, ఈ తర్వాత ఇది వచ్చింది, ఈ తర్వాత ఇది వచ్చింది. ఇంకెక్కడంటే అక్కడ దొలాడుకోవచ్చు. చూడండి మీకు చూపిస్తాను, ఎన్ని ఎంట్రీలు ఉంటాయో చూపిస్తాను, మీరే షాక్ అవుతారు. చూడండి ఇంత చిన్న మూమెంట్ కూడా వస్తుంది. చూడండి ఈ బుల్లెట్ క్యాండిల్ వచ్చిందా, అంత చిన్న మూమెంట్ కూడా వస్తుంది. ఇంకా ఎంట్రీస్ ఎంత అంటే 15 minutesలో పెట్టి ఎక్కడైతే బుల్లెట్ ఎంట్రీ వస్తుందో చూడండి, ఇది ఇదంతా సెల్ కోసం చూస్తుంది. ఇప్పుడు ఇంకుంటే మీకు చూపిస్తా, బై సైడ్ కూడా చూపిస్తా. ఈడ కూడా వచ్చింది ఎంట్రీ. ఇవి చాలా దొరుకుతాయి, ఇవి చాలా అంటే చాలా. ఈడ ఒకటి ఎంట్రీ వచ్చింది, ఇది చూడండి, ఇది చూడండి, మినిమం ప్రాఫిట్ తోటే ఉంటుంది. సరే ఇప్పుడు బుల్ సైడ్ చూసుకుందాం. బుల్లిష్ సైడ్ ఇగో ఇది ఒకటి ఎంట్రీయా, ఈడొక ఎంట్రీయా, ఇంకా చూపిస్తాం మీకు బుల్ సైడ్ కూడా. బుల్లిష్ సైడ్ చూడండి, ఈడొక ఎంట్రీ వచ్చిందా, ఈడ కూడా వచ్చింది ఎంట్రీ. ఇది ఈడికి, ఇది ఈడికి, ఇది ఈడికి, ఇది కొంచెం సస్టైన్ అయి పైకి పోయింది, ఈడ కూడా వచ్చింది ఎంట్రీ. ఇగో ఇది మెయిన్ ఆసమ్ కాన్సెప్ట్. ఇది నిజంగా అంటున్నా, ఈ ఎంట్రీస్ అయితే ఈజీగా దొరుకుతాయి. బట్ ఇలా ఎక్కడెక్కడ ఫేక్ ఎంట్రీస్ తీసేయాలా, ఇంకా వీత ఉంటాయి చాలా. దీన్ని ఫిల్టర్ చేసి 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 ఫైనల్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలనేది ఫైనల్ వీడియో అయిపోయే వరకు మీకు తెలిసిపోతుంది. ఓకే ఫైన్. బుల్లెట్ క్యాండిల్తో స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇది సింపుల్. ఇంకా ఇప్పటిదాకా డైలీ క్యాండిల్ పెట్టుకొని ఎలా బై చేయాలన్నో, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని చెప్పిందో, సేమ్ మంత్లీ క్యాండిల్ వీక్లీ క్యాండిల్ పెట్టుకుంటూ సేమ్ అలానే ట్రెండ్. చూడండి ఒక ఫాల్ అయిందా, మళ్ళీ ఒకటి బుల్లెట్ క్యాండిల్ అనేది పడ్డది, దాని హై. ఓకే బుల్లెట్ క్యాండిల్ లో చూసుకోవాలి, బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికన్నా లో అనేది క్రియేట్ చేసింది. అలాంటప్పుడు ఈ బుల్లెట్ క్యాండిల్ హై ఉంటుంది కదా, హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వీక్లీలో అప్పుడు బై చేసేయాలి. టార్గెట్ తెలుసు కదా ఎక్కడ పెట్టుకోవాలి, అది రీసెంట్గా ఎక్కడ నుండి సెల్లర్స్ అయితే స్టార్ట్ అయ్యారో అక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అంతకన్నా కొంచెం ముందు పెట్టుకున్నా ఇంకా పర్లేదు. ఇది సింపుల్గా డే క్యాండిల్లో చేసినట్టే స్వింగ్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఏం లేదు, ఇప్పుడు మనం వీక్లీ క్యాండిల్ పెట్టుకుంటాం. వీక్లీ క్యాండిల్ పెట్టుకున్నాం, వీక్లీ క్యాండిల్లో కూడా దొరుకుతుంది, చూపిస్తా. మనకు బుల్లెట్ ఏడ దొరికింది వీక్లీ క్యాండిల్లో, ఇగో ఈడొక బుల్లెట్ దొరికింది మనకి, ఇది సెల్ సైడ్ వచ్చింది. దీని తర్వాత మనకు సెల్ చేసుకోవాలి. ఇది సెల్ చేసుకోవాలి కానీ టార్గెట్ ఎట్లా పెట్టుకుంటామంటే, ఇంతకు ఈడ సెల్లింగ్ వస్తుంది కదా, అంతకుముందు బయింగ్ స్వింగ్ ఏడుందో చూసుకోండి, ఈడికి స్టార్ట్ అయింది. సో ఇందాక టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే ఇది టార్గెట్ పెట్టుకోవాలి అంటే అంతకుముందు జరిగిన బయింగ్ స్వింగ్ ఏడికెళ్ళి స్టార్ట్ అయిందో చూసుకుంటే ఆడికే ఎండ్ అయిపోవాలి మన సెల్లింగ్ది.
ఓకే, ఇది టార్గెట్ ఇట్లా పెట్టుకొని సెల్ సైడ్ ఫ్యూచర్లో చేయొచ్చు. అండ్ బై సైడ్ కూడా చూసుకుంటాం బుల్లెట్ ఏడు ఉందనేది. ఇగో ఈడ బుల్లెట్ వచ్చిందా, బుల్లెట్ వచ్చింది కానీ ఓకే, ఇది మళ్ళీ ఎంగిల్ఫై మళ్ళీ ఈడికి వచ్చిన ఎంట్రీ తీసుకున్నాం. కానీ టార్గెట్ ఏడు పెట్టుకుంటాం. అంతకుముందుకు ఇప్పుడు బై సైడ్ ఉందాక మనము సెల్లింగ్ స్వింగ్ అనేది ఎంత ఫాల్ అయింది, ఏడికెళ్ళి ఫాల్ అయింది అనేది తెలుసుకోవాలి. ఈడికెళ్ళి ఫాల్ అయింది, ఈడ టార్గెట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆడికి పోయి అటు టచ్ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది సెల్లర్స్ ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఖచ్చితంగా తీసుకొని పోతారు, అంతమంది బయ్యర్స్ ఈడికి. ఓకే, టార్గెట్ ఇలా పెట్టుకొని మీరు కొంతకాలం స్వింగ్ చేసుకోవచ్చు, పొజిషనల్ చేసుకోవచ్చు. మంత్లీ క్యాండిల్ పెట్టుకొని ఒక మంత్ కూడా తీసుకోవచ్చు. చూపిస్తాం మంత్లీలో. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇది బుల్లెట్ క్యాండిల్. కిందికి వెళ్ళిపోయినాక ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది, పైకి వచ్చి మళ్ళీ ఇన్నే ఆగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మరీ దీన్ని హై మీద కాకుండా కూడా దీన్ని నియర్ బై క్లోజింగ్ దగ్గర తీసుకోండి ఎంట్రీ. అంటే మంత్లీ పొజిషనల్ అండ్ స్వింగ్ ట్రేడింగ్లో మాత్రమే. టార్గెట్ ఎంతవరకు తెలుసు కదా మనకి, ఈ క్యాండిల్ ఓపెనింగ్, ఈ క్యాండిల్ ఓపెనింగ్, ఇదొకటి లేదంటే ఇదొకటి టార్గెట్. ఓకే ఫైన్. బుల్లెట్ క్యాండిల్తో బీటీఎస్టీ ఎస్టీబీటీ ఎలా చేయాలి తెలుసు కదా. బీటీఎస్టీ ఎస్టీబీటీ అంటే బై టుడే సెల్ టుమారో, సెల్ టుడే బై టుమారో. ఏదైతే 3 నుండి 3:30 మధ్యలో సాయంత్రం మార్కెట్ అయిపోయే టైంలో మనం బై చేసి తెల్లారి గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనమాట. చూడండి డే క్యాండిల్స్ టైం ఫ్రేమ్ అలా ఫాల్ అయిందా. ఇది సేమ్ బుల్లెట్ క్యాండిల్ ఇది కూడా, కాకపోతే దీని విక్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, విక్ లాంగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ హై దగ్గర క్లోజ్ అవుతుంది. ఈ రెండో అనేది మీకు ఇంపార్టెంట్ కండిషన్స్ అనమాట. హై దగ్గర క్లోజ్ అయితే నెక్స్ట్ డే మ్యాక్సిమం గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇవాళ ఓకే 3-3:30 మధ్యలో మనము ఇలాంటిది క్యాండిల్ అనేది చూసుకోవాలి. బుల్లెట్ నార్మల్ బుల్లెట్ కాదు మళ్ళీ ఇది. దీని హై అనేది నియర్ బై క్లోజింగ్ దగ్గర ఉండాలా. డే క్యాండిల్లో చూస్తే లాంగ్ విక్ ఉండాలి. అప్పుడే మనకు నెక్స్ట్ డే గ్యాప్ అప్ అనేది అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో సెల్ సైడ్ కూడా అంతే. మనం ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలా, గ్యాప్ డౌన్ మీద ఏదైనా చేయాలన్నా కూడా సేమ్ లాంగ్ విక్ ఉండాలా. క్లోజింగ్ అనేది నియర్ బై లో ఉండాలి 3 to 3:30 మధ్యలో. ఓకే, అప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది అనమాట. ఓకే, ఇవాళనే సెల్ చేయాలా, ఇవాళ సెల్ చేస్తేనే ఫ్యూచర్లో సెల్ చేసుకోవచ్చు. ఇవాళ సెల్ చేస్తే రేపు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. బీటీఎస్టీ అంటే ఏం లేదు, మీకు చూపిస్తాను. ఇది డే క్యాండిల్ స్టిక్, డే క్యాండిల్ ప్యాటర్న్. ఇది ఏంటంటే ఎక్కడైతే బుల్లెట్ వస్తుందో నెక్స్ట్ డే మనకు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చూపిస్తాను. అది ఎక్కడ లాంగ్ విక్ ఉంటే. బుల్లెట్కు లాంగ్ విక్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇది కొంచెం రేర్గానే దొరుకుతాయి. అయినప్పటికీ కూడా మనం వెతుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా లాంగ్ విక్ ఉంది కదా. దీనికి లాంగ్ విక్ అంటే చిన్న విక్ కాకుండా లాంగ్ విక్ ఉంది కదా. ఇది నియర్ బై క్లోజ్ కానప్పటికీ కూడా ఇది గ్యాప్ అప్ ఇచ్చింది. కాకపోతే మనం నియర్ బై క్లోజ్ అవ్వాలి. ఇది అలాంటిది వెతుకుదాం. చూడు, నియర్ బై క్లోజ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అది ఇక్కడ చూడండి దొరికింది. ఈ క్యాండిల్ చూడండి, నియర్ బై క్లోజ్ అయిందా, విక్ లాంగ్ ఉందా, నెక్స్ట్ డే గ్యాప్ అప్. చూడండి ఈ గ్యాప్ అనేది మనకు కావాలి. సో ఇలాంటివి మీకు బీటీఎస్టీ ఎస్టీబీటీ చేసుకోవచ్చు. అంటే బై టుడే సెల్ టుమారో, సెల్ టుడే బై టుమారో. ఓకే, ఈ గ్యాప్ కోసం నియర్ బై క్లోజ్ అయ్యి ఉండాలి ఇది. అప్పుడు ఏం చేస్తామంటే 3:15 3:30 మధ్యలో ఇది ఎప్పుడైతే డే క్యాండిల్లో చూసుకుంటే నియర్ బై క్లోజింగ్ దగ్గర ఉంది ప్రైస్ అనుకుంటే అది బై చేసి కూర్చోవాలి. అది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. అది అంటే బుల్లిష్ సైడ్ అయినా మీకు సెల్ సైడ్ అయినా కూడా ఫ్యూచర్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఒకేలా క్యాపిటల్ ఉంటే. సో ఇది బుల్లెట్ క్యాండిల్ అయితే ఖచ్చితంగా మాత్రం గ్యాప్ అప్ ఈజీగా ఇచ్చేస్తుంది. ఓకే, ఇదే కాదు ఈడ కూడా చూడండి, ఇది కూడా వచ్చింది. చూడండి ఇది గ్యాప్ అప్ వచ్చిందా.
ఈ గ్యాప్ అనేది ఈజీగా ముందు రోజే తెలిసిపోతుంది అనమాట. 3-3:30 మధ్యలో నియర్ బై క్లోజ్ అయ్యి ఉండాలి. మరీ పెద్ద విక్ ఉండొద్దు క్లోజింగ్ దగ్గర. ఓకే, అప్పుడు మాత్రమే ప్రాఫిట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందిగా? ఫైన్. కౌంటర్ బుల్లెట్ అంటే ఏంటి? సింపుల్ ఇది చూడండి. కౌంటర్ బుల్లెట్ అంటే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది నిన్న, ఇవాళ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ దీని హై మీద లైన్ గీసుకుంటాం కదా మనము. గీసుకున్నాక మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఒకటి బేరిష్ క్యాండిల్ వస్తుంది, కొంచెం పైన ఓపెన్ అయ్యి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డే క్యాండిల్ అయ్యిందనుకో, ఫస్ట్ మనము హై లైన్ గీసుకుంటాం కదా, దాని పైన ఓపెన్ అయితే డే క్యాండిల్ అయితే మనం స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, అదే మనం 5 మినిట్స్లోనో 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఇంకా 3 మినిట్స్ 1 మినిట్ ఎన్లో అయితే అందులో. సో అండ్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ టైం ఫ్రేమ్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అప్పుడు చూసుకున్నప్పుడు తెలుస్తుంది అది కౌంటర్ బుల్లెట్ అనేది ఫెయిల్ అవుతుంది, అంటే కౌంటర్ బుల్లెట్ అనేది ఎంతవరకు ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా మీకు బుల్లెట్ క్యాండిలే కనబడితే కంటిన్యూ చేయండి, బై సైడే పోతుంది. ఓకే, ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో మీకు కౌంటర్ బుల్లెట్ పడ్డప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట ట్రెండ్, ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే, చూడండి కౌంటర్ బుల్లెట్ ఇది. చూడండి కౌంటర్ బుల్లెట్ అనేది వెతుకుదాం ఇప్పుడు మనం. సరే, ఒక బుల్లెట్ వచ్చినాక దానికి రివర్సర్లో కౌంటర్ బుల్లెట్ ఇన్ని ఉంది కదా. చూడండి, ఇది ఒక బేరిష్ వచ్చిందా, ఇది ఒక బుల్లెట్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ దీనికి రివర్స్లో బుల్లెట్ క్యాండిల్ వచ్చింది. చూడండి, ఇది కౌంటర్ బుల్లెట్ అంటారు. కౌంటర్ బుల్లెట్ వచ్చినప్పుడు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకుని చూసుకోవాలి. ఇది మాత్రం డే క్యాండిల్ కాబట్టి మీకు అట్లా కనబడుతుంది. ఇప్పుడు 5 మినిట్స్లో చూద్దాం. 5 మినిట్స్లో ఒకటి దొలాడదాము, తర్వాత దాన్ని 15 మినిట్స్లో చూద్దాం. ఓకే, మీకు బుల్లెట్ వచ్చినాక కౌంటర్ బుల్లెట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈడ మనకి బుల్లెట్ వచ్చింది, ఈడ దీనికి మళ్ళా ఈడ కౌంటర్ బుల్లెట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాము చూడండి, ఈడ వచ్చిందా, 15 మినిట్స్లో పెట్టి చూద్దాం. ఇంట్లో చూస్తే మాత్రం మనకు ఒకటే బుల్లెట్ కనబడుతుంది. చూడండి, ఇదే కనబడుతుంది కాబట్టి మనం బై సైడే చూసుకోవాలి. దీంట్లో కూడా మీకు బుల్లెట్ కనబడతలేదు, దీంట్లో కూడా కౌంటర్ బుల్లెట్ కనబడుతుంది అంటే మాత్రం మీరు అప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ట్రేడ్ అవసరం లేదు. ఓకే, దీంట్లో కూడా బుల్లెట్ కనబడితేనే మీరు కంటిన్యూ చేయాలి. అప్పుడు కౌంటర్ బుల్లెట్ మీకు 5 మినిట్స్లో వచ్చినా కూడా నో ప్రాబ్లం అప్పుడు. సరేనా? ఫైన్. బుల్లెట్ స్నైపర్ ఎంట్రీ అంటే ఏంటి? ఓకే, ఇది నాకు మంచి ఇష్టం. ఇది ఈ స్నైపర్ ఎంట్రీ ఎందుకంటే ఇప్పుడు డే క్యాండిల్లో ఎలా ట్రేడ్ చేయాలనేది చూపించినాను. అలాంటి డే క్యాండిల్ తీసుకొని నెక్స్ట్ డే ఇవాళ బుల్లెట్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే ఇవాళ బుల్లెట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే నెక్స్ట్ డే ఎంట్రీ తీసుకోవాలి కదా. ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే మీకు స్టాప్ లాస్ పెద్దగా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీకు 2% స్టాప్ లాస్ పెడితే 3% ప్రాఫిట్ ఏమో వస్తుంది, 4% రావచ్చు. కానీ ఈ స్నైపర్ ఎంట్రీ ద్వారా 1:4 ఈజీగా తీసుకోవచ్చు, 4:1 ఈజీగా తీసుకోవచ్చు. చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ పెద్దది ఉంటుంది. ఓకే, ఎట్లా అనేది చెప్తాను. స్నైపర్ ఎంట్రీ ఇప్పుడు చూడు, నిన్న ఒకరోజు బేరిష్ క్యాండిల్ పడ్డది, ఇవాళ బుల్లెట్ క్యాండిల్ పడ్డది. నెక్స్ట్ డే మళ్ళీ బుల్లిష్ అనేది ఈ లెవెల్ నుండి పైకి పోతుంది. ఎంట్రీ తీసుకోలే, ఇంకా బై ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ ఎంట్రీ తీసుకోలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? చూడండి, ఆ రోజులో కూడా ఎంట్రీ తీసుకోకుండా దాన్ని మళ్ళీ మనం లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తాం అనమాట, 5 మినిట్స్ 15 మినిట్స్లో. అందులో కూడా ఎక్కడైతే మనకు బుల్లెట్ ఎంట్రీ కనబడుతుందో అక్కడ ఆ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్ పెట్టి ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, అంటే డే క్యాండిల్ బుల్లెట్లో తీసుకుపోయి లోపల ఇన్సైడ్ మళ్ళీ లోవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ బుల్లెట్ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటాం. అప్పుడు మాత్రం ఖతర్నాక్ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫైన్. చూడండి, ఇప్పుడు డే క్యాండిల్ ఒక బుల్లెట్ చూసుకుందాం. ఎక్కడుంది? ఏదో ఒక బుల్లెట్ దొరుకుతుంది కదా, చూసుకుందాం. ఓకే, ఇది బుల్లెట్ నెక్స్ట్ డే ఇగో దీని మీద పెట్టినాం, దీని మీద హై బ్రేక్ అయింది, కథం దీంట్లో ట్రేడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ట్రేడ్ చేయాలంటే వెంటనే ఎంట్రీ తీసుకుంటారా? తీసుకోవచ్చు అట్లా కూడా, కానీ ఇంకా మనకు రిస్క్ రివార్డ్ రేషియోస్ మొత్తం రిస్క్ అనేది చాలా చిన్నది, ప్రాఫిట్ అనేది చాలా పెద్దది ఉండాలి అంటే ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు స్టాప్ లాస్ అనేది మినిమం 1% 2% పెట్టాలని ఉంటుంది. కాకపోతే మనకు ఒక సింగిల్ క్యాండిల్ చిన్నది ఏదైతే బోరింగ్ క్యాండిల్ ఉందో బోరింగ్ క్యాండిల్ లెవెల్లో చిన్నది మనం స్టాప్ లాస్ పెట్టుకొని మొత్తం డే మొత్తం తినేయాలి అంటే ఏం చేయాలంటే ఇది మళ్ళీ మనం 5 మినిట్స్లో 15 మినిట్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ బుల్లెట్ డే క్యాండిల్లో బుల్లెట్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డే మనం ట్రేడ్ చేస్తున్నాం కదా, ఈడ చూడు, ఈడ మళ్ళీ మనకు బుల్లెట్ క్యాండిల్ ఏడ ఎంటర్ అవుతుందో చూసుకోవాలి. ఇంట్లో ఈడ ఎంటర్ అయిందిగా,
ఇప్పుడు ఏం చేయాలా, ఇది మనం బోరింగ్ క్యాండిల్ యాడ్ చేసుకుంటే ఇది బోరింగ్ క్యాండిల్ వస్తుంది ఖచ్చితంగా. బోరింగ్ క్యాండిల్ వస్తే ఇంకా సూపర్ అనమాట. అప్పుడు ఏం చేస్తాము చూడండి, ఈ టూల్ అయితే మనకు మొన్న క్రియేట్ చేసుకున్నాగా, దీని కింద స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ మీద తీసుకోవాలి. దీని లాస్ట్ క్యాండిల్ వరకు మనకు ప్రాఫిట్ ఇచ్చింది, అప్పటి వరకు పుర్సత్గా తీసుకోవాలి. అండ్ అట్లా కాదు అంటే మళ్ళీ మనకి ఏంటంటే ఈడ మనకు రివర్సల్ బుల్లెట్ అనేది పడుతుంది అనమాట సెల్లింగ్ సైడ్. ఇక బోరింగ్ క్యాండిల్ ఆఫ్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు. ఇక ఇది పడ్డదంటే కథం అదే లాస్ట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు చూడండి 1:4 వచ్చింది. ఓకేనా. అదే మీరు ఎంట్రీ తీసుకున్నారనుకో, ఈడికి పోయి ఈడ మీరు ఒక బుల్లెట్ పడ్డది చిన్నది, ఈడ ఎగ్జిట్ అయిపోతారు. ఈడికి వచ్చినా కూడా ఆల్మోస్ట్ వస్తుంది ప్రాఫిట్, కానీ రిస్క్ అనేది పెద్దగా ఉంటుంది మీకు ఈడ. కానీ ఈ ఎంట్రీ తీసుకుంటే మాత్రం రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఇది స్నైపర్ ఎంట్రీ అంటారు దీన్ని. డే క్యాండిల్స్లో బుల్లెట్ తర్వాత నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలా. అందులో కూడా బ్రేక్అవుట్ ఇవ్వగానే ఎంట్రీ కాకుండా, ఎందుకు బ్రేక్అవుట్ తర్వాత కూడా ఎంట్రీ ఇవ్వచ్చు, కానీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ ఇందాకనే బుక్ చేసుకుంటాం, మళ్ళీ ఇది కింద పడి ఇదంతా వెయిట్ చేయము. ఒకవేళ వెయిట్ చేస్తే ఓకే, అంత ఓపిక ఉంటే చేసుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బుల్లెట్ చూస్తేనే అర్థమైపోతాం మనకు రివర్స్ అయిపోతుందేమో మార్కెట్ అని. కానీ కాదు, మళ్ళీ బుల్లెట్ కోసం వెయిట్ చేస్తాం. ఈడ వచ్చేసరికి మనకి ఈడ బుల్లెట్ వచ్చింది, ఈడ వచ్చింది బుల్లెట్. ఈడ చూడు బోరింగ్ క్యాండిల్ వస్తుంది చూడండి. ఇది ఏదైతే బుల్లెట్ ఉందో అది బోరింగ్ క్యాండిల్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఈడ ఎంట్రీ తీసుకోవాలా, ఖతం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మినిమం అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే ఫైన్. ఫేక్ ఎంట్రీస్ని ఎలా తగ్గించాలి చెప్తా చూడండి. ఒక మూవింగ్ యావరేజ్ ఇది 100 EMA పెట్టుకోండి. ఓకే. ఒక మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడ సపోర్ట్గా తీసుకొని మళ్ళీ పైకి పోతుంటుంది. అక్కడ సపోర్ట్ దగ్గర మీకు బుల్లెట్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అక్కడ మాత్రం ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ దాని కిందనే పెట్టుకోండి. అప్పుడు మీకు ఇలాంటి ఎంట్రీస్ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ అయిపోతాయి. ఎంత తక్కువ అయిపోతాయి అంటే మీరు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ప్రాక్టీస్ చేయండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే. అయితే ఇక్కడ చాలా చిన్న స్టాప్ లాస్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని బుల్లెట్ క్యాండిల్ పడ్డదనుకో, అక్కడ ఎంట్రీ తీసుకోండి. బుల్లెట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే స్టాప్ లాస్ దాని కిందనే పెట్టండి. మినిమం 4:1 అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఇలాంటివి మీరు ట్రేడ్ చేసారనుకో, మీరు 10లా 7 మాత్రం గ్యారంటీగా అనేది టార్గెట్లు హిట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పేషెన్స్గా ఉండాలి. టార్గెట్ హిట్ అయ్యేంత వరకు, స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం చూడాలా. ఈ మూవింగ్ యావరేజ్ పెట్టినప్పుడు ఎంట్రీ తీసుకునే ముందు ఈ మూవింగ్ యావరేజ్ అనేది అప్ సైడ్ ఉందా లేదా చూసుకోండి. కొన్ని డౌన్ సైడ్ ఉన్నప్పుడు, ఫ్లాట్గా ఉన్నప్పుడు ఎంట్రీస్ వస్తే తీసుకోకండి. ఓకేనా ఫైన్. ఇది మాత్రం మాసం ఎంట్రీ. ఇది సేమ్ సెల్ సైడ్ కూడా అంతే. ఒక మూవింగ్ యావరేజ్ 100 EMA తీసుకున్నాక మార్కెట్ పైకి పోయి ఎక్కడైతే రిజెక్ట్ అవుతుందో, ఎక్కడైతే రివర్సల్ అవుతుందో మార్కెట్, అక్కడ మీకు బుల్లెట్ క్యాండిల్ పడుతుంటుంది. అన్ని దగ్గర పడదు, ఎక్కడైతే పడుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోండి అంటున్నా. సో అక్కడ ఎంట్రీ తీసుకొని దాని బ్రేక్అవుట్ మీద, దాని లో బ్రేక్ అవుతుంది కదా బుల్లెట్ క్యాండిల్ది, అక్కడ ఎంట్రీ తీసుకోండి. దానిపైన అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఖాతం. ఇలాంటి ఎంట్రీలు తీసుకొని చూడండి. మీరు మాత్రం నిజంగా నేను చెప్పినట్టే ఈ వీడియోకి ముందు ఒక ట్రేడింగ్, ఈ వీడియో తర్వాత ఒక ట్రేడింగ్ అన్నట్టు ఉంటుంది. అంటే బుల్లెట్ క్యాండిల్కి ముందు ఒకలాగా ట్రేడింగ్, బుల్లెట్ క్యాండిల్ తర్వాత మీ ట్రేడింగ్ స్టైలే మారిపోతుంది. ఓకే ఫైన్. సో మూవింగ్ యావరేజ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డౌన్ సైడే ఉండాలి అది. ఓకే ఎస్. కాన్ఫిడెంట్గా అండ్ ఫైనల్ బుల్లెట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే ఇది మాస్టర్ ఎంట్రీ అన్నమాట. ఈ ఎంట్రీ దొరకడం కొంచెం కష్టమే. దొరికితే డైలీ ఒకటి చేసినా కూడా చాలు, దాంట్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది. చూడండి ఇది 15 minutes క్యాండిల్గా. ఫేక్ ఎంట్రీస్ ఎలా తగ్గించాలి అంటే ఏం లేదు, 100 EMA పెట్టుకోవాలి. EMA దగ్గర మనకు బుల్లెట్ అనేది పడుతుంటుంది. మీకు చూపిస్తాను. ఇగో ఇది. ఓకే. ఇలాంటిది పడ్డప్పుడు ఈడే ఎంట్రీ తీసుకోవాలా. స్టాప్ లాస్ చిన్న పెట్టుకొని చూపిస్తున్నావు. స్టాప్ లాస్ చిన్న పెట్టుకొని ఈ ఎంట్రీ తీసుకుంటే ఇంకా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. టార్గెట్ మళ్ళీ 1:4కి వెళ్ళిపోతుంది. ఓకే చాలా చిన్న. ఇది ఎందుకంటే మూవింగ్ యావరేజ్ నుండి రివర్సల్ అనమాట. ఇది
మూవింగ్ యావరేజ్ దగ్గరనే ఇది ఎక్కడైతే మనకు రిజెక్ట్ అవుతుంటుందో, ఎక్కడ దగ్గర అయితే మనకు రివర్సల్ అవుతుంటుందో అక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని అవుతుంది. చూడు ఎక్కడైనా సరే నీకు చూపిస్తాను. ఈ మూవింగ్ యావరేజ్ కింద కాదు పైన చూపిస్తాను. నియర్ బై అయితే మనకు మంచి ఎంట్రీ వస్తుంది. కొంచెం తక్కువ దొరికినప్పటికీ కూడా ఇవి చాలా పవర్ఫుల్ అనమాట. మళ్ళీ ఫేక్ ఎంట్రీలు అనేది మనము అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వచ్చిందా ఎంట్రీ. దీనికి మళ్ళీ ఏం చేస్తాం, ఇది పెట్టుకోవాలి కదా. మళ్ళీ టార్గెట్ చూడు 1:4. 1:4 అయితే ఇచ్చి తీరుతుంది ఇది అంతే. ఇవి ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా, సారీ ఒక్కటి కాదు 4 స్టాప్ లాస్లు హిట్ అయినా కూడా ఒక్క ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినా సరే అది కవర్ చేసేస్తుంది మొత్తం. ఓకే ఫైన్. ఇది చూడు సూపర్ ఎంట్రీ. మళ్ళీ ఇంకొంటే ఎంట్రీలు చూపిస్తా. బుల్లెటా మజాకా ఇవి మంచిగా ఇది చాలా రోజులు బ్యాక్ టెస్ట్ చేసినాము అంతైంది. కానీ బై సైడ్ ఎక్కడున్నాయి, ఈ సెల్ సైడ్ ఎక్కువ వస్తున్నాయి చూడు. ఇలాంటిది ఉన్నప్పుడు మాత్రం సెల్ సైడే చూసుకోవాలి. మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఉన్నప్పుడు పై చూడాలి. ఇది అప్ సైడ్ ఉందిగా బై చూడాలి. ఈ ఎంట్రీ వచ్చింది చూడండి. నియర్ బై ఉన్నా పర్లేదు, ఇది ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే ఈ మూవింగ్ యావరేజ్ పక్కనే ఉండాలి. మూవింగ్ యావరేజ్ మళ్ళీ చూసుకుంటే స్లైస్గా ఇక చూడు మామూలుగా ఫ్లాట్గా ఉన్నది కాస్త మెల్లంగా అప్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం, ఇంకా ఏదన్నా ఒక ఎంట్రీ చూడాలి మంచి పర్ఫెక్ట్. ఇది అన్నీ సెల్ సైడ్ వస్తున్నాయి. ఇక్కడ ఇక మూవింగ్ యావరేజ్ నియర్ బై తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అసలు మూవింగ్ యావరేజ్ పెట్టకుండా కానీ అవాయిడ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మాత్రం మూవింగ్ యావరేజ్ 100 పెట్టుకోవాలా, అటాక్ చేసేయాలా. అన్నిట్లో ఎంట్రీ రాదు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయితే రాదు. ఈడొచ్చింది. ఈ మూవింగ్ యావరేజ్ కింద అసలు బయ్యే రాదు, ఓన్లీ మూవింగ్ యావరేజ్ పైనే వస్తుంది ఎంట్రీ. అది కూడా మూవింగ్ యావరేజ్ నియర్ బై పైన ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి అవుతుందో ఇక చూడండి. ఇదంతా తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇక గ్యాప్ అప్ ఇచ్చింది నెక్స్ట్. అంటే ఆ రోజు అయిపోయింది ట్రేడింగ్ ఆడ. ఓకే ఫైన్. ఇంకోటి దొరకలేదు కదా. ఓకే ఇంతవరకు మీరు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నా, ఏం లేకున్నా కూడా నేను ఇంత టైం తీసుకొని ఒకటొకటి నేర్చుకుంటే ఎందుకు వస్తున్నానంటే, ఒకటొకటి చేసుకుంటే ఎందుకు వస్తున్నానంటే, ఒక 10 కాన్సెప్ట్లు మాత్రం మాస్టర్ లెవెల్లో చేయాలని నా కోరిక. నా ఓన్గా స్ట్రాటజీస్, అది క్యాండిల్ స్టిక్స్ మీదనే ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్యాటర్న్ కనిపెట్టవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ 10 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి ఒక 5 మాత్రమే నేను కాపీరైట్స్ తీసుకున్నా. ఇంకా 5 కాపీరైట్స్ తీసుకొని మెల్లిగా చేసుకుంటూ వస్తా. ఒకటి బ్రహ్మాస్త్రం వస్తుంది, ఈ బుల్లెట్ క్యాండిల్ 2 అయితే రివీల్ చేశాను మీకు. ఎందుకంటే ఎలాగో మన తెలుగు వాళ్ళకు ఫ్రీగానే పబ్లిష్ చేస్తున్నా కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇవి మీరు చూసుకున్నా నో ప్రాబ్లం. అప్పుడు ప్రాక్టీస్ చేయండి. మన బుక్స్ వచ్చేంత వరకు టైం పడుతుంది అవి రావడానికి. మన బుక్స్ వస్తే మాత్రం ఇక పండగనే. ఇక మనకి దాని మీద ఇంకా తయారు చేస్తున్నా. ఇక అవన్నీ రివీల్ చేయలేను కానీ ఇక ఈ 2 అయితే మీరు చేసుకోండి. కాకపోతే ఇది ఒక్కటి చాలు, మీకు మొత్తం దున్నిపోవచ్చు, మొత్తం ప్రాబ్లమే లేదు. తర్వాత ఇంకా రాను ఆ కాన్సెప్ట్స్ 10 కాన్సెప్ట్లు వచ్చినాయంటే ఇక మీరు ఎలా ఉంటుందో కథ చూసుకోండి. ఇది ఒకటే ఇలా ఉంటాయి వీడియో, మిగతా ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. ఓకే ఫైన్. ఇప్పుడు మాస్టర్ లెవెల్లో ఫైనల్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఇది నేను ట్రేడ్ చేసేది. చూడండి, ఒక మూవింగ్ యావరేజ్ ఎలాగో మనం డే క్యాండిల్లో బుల్లెట్ ఏరుకుంటామో, ఏరుకున్న తర్వాత నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలిగా, అప్పుడు చెప్తున్నా మూవింగ్ యావరేజ్ 100 EMA పెట్టుకుంటాం. సేమ్ ఇప్పటిదాకా చెప్పినట్టే, ఎక్కడైతే మనకు మార్కెట్ మెల్లిగా ఫాలో అవుతూ వచ్చి మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రివర్సల్ అయ్యే దగ్గర బుల్లెట్ క్యాండిల్ పడుతుంది. ఆ క్యాండిల్ ఇంపార్టెంట్ అనమాట. ఆ క్యాండిల్ పడ్డాక అంతకుముందుకు మనము ఒక బోరింగ్ క్యాండిల్ అనేది చూసుకుంటాము. ఎప్పుడు బోరింగ్ క్యాండిల్ అనేది అప్లై చేస్తాం మనం ఆల్రెడీ. ఓకే, బోరింగ్ క్యాండిల్ చూసుకొని దాన్ని హై లో అనేది గీసుకొని పెట్టుకుంటాం. ఆ బోరింగ్ క్యాండిల్ చాలా ఉంటాయి, అది ఏదైనా సరే రీసెంట్గా ఉన్న బోరింగ్ క్యాండిల్ చూసుకోవాలి మనం. ఆ బోరింగ్ క్యాండిల్ హై అండ్ లో గీసుకుంటే మనం ఎలాగో బోరింగ్ క్యాండిల్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా యూజ్ అవుతుందని చెప్పినాం కదా. ఓకే, సో దానికి టచ్ అయినా పర్లేదు బుల్లెట్ క్యాండిల్, దాని లోపల ఉన్నా పర్లేదు, ఆ బోరింగ్ క్యాండిల్ రేంజ్లో ఉన్నా పర్లేదు. ఎప్పుడైతే ఆడ టచ్ అయ్యి బోరింగ్ క్యాండిల్ రేంజ్ని అయితే టచ్ అవ్వాలి ఖచ్చితంగా. మళ్ళీ దాని మీద ఏదైతే
బుల్లెట్ క్యాండిల్ ఉంటుందో ఆ బుల్లెట్ క్యాండిల్ ఆ బోరింగ్ క్యాండిల్ రేంజ్ అనేది టచ్ అయితే ఖచ్చితంగా కావాలి. అది విక్ అయినా పర్లేదు, బాడీ ఉన్నా పర్లేదు, ఆ రేంజ్ మధ్యలో ఉన్నా పర్లేదు. ఓకే, అందులో అయితే ఉండాలి. అప్పుడు దాన్ని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు బై ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అయితే తెలుసు కదా, దాని కిందనే పెట్టుకుంటాం. సింపుల్. ఓకే, ఇక్కడ బోరింగ్ క్యాండిల్ సపోర్ట్ ఉంటుంది, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ బుల్లెట్ క్యాండిల్ స్ట్రాంగెస్ట్ క్యాండిల్. బుల్లెట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అది. ఓకే, మూవింగ్ యావరేజ్ అయితే చూసుకుంటారు కదా, అప్ సైడే ఉండాలి. అది ఫ్లాట్గా ఉండొద్దు, మళ్ళీ డౌన్ సైడ్ ఉండొద్దు. బై ఎంట్రీ అప్పుడు. ఓకే, సెల్ ఎంట్రీ అప్పుడు మళ్ళీ డౌన్ సైడే ఉండాలి. మూవింగ్ యావరేజ్ ఫ్లాట్గా ఉండొద్దు, అప్ సైడ్ ఉండొద్దు. ఫైన్, ఇదైతే అర్థమైంది అనుకుంటా. సెల్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. చూడండి, ఒక మూవింగ్ యావరేజ్ వచ్చింది 100 EMA. మార్కెట్ పైనకి పోయి ఆడ సపోర్ట్ తీసుకొని బుల్లెట్ క్యాండిల్ క్రియేట్ చేసింది. మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యి, లేక టచ్ కాకుండా దాన్ని నియర్ బై. అక్కడ అంతకుముందుకు ఒక బోరింగ్ క్యాండిల్ చూసుకోండి. ఆ క్యాండిల్ హైలో అది ఒకటే ఉండొచ్చు, బోరింగ్ క్యాండిల్ 4 ఉండొచ్చు. 4 ఉంటే ఆ 4ని కలిపి హైలో క్రియేట్ చేసుకోండి. ఓకే, దాని హైలోకి ఆ రేంజ్ ఉందిగా, ఏదైతే రేంజ్, ఆ రేంజ్కి అనేది విక్ టచ్ అయినా పర్లేదు. బోరింగ్ ఇది మన బుల్లెట్ క్యాండిల్ విక్ అన్న టచ్ కానివ్వండి, క్యాండిల్ అని లోపల ఉండనివ్వండి, బట్ ఉండాలి, టచ్ అయితే కావాలి ఆ రేంజ్కి. అప్పుడు ఆ బుల్లెట్ క్యాండిల్ లో ఏదైతే ఉంటుందో ఆ లో దగ్గర మనము ఎంట్రీ అనేది తీసుకోవాలా, తీసుకొని సెల్ చేయాలి. కాకపోతే మూవింగ్ యావరేజ్ అయితే డౌన్ సైడ్ ఉండేలా చూడాలి. ఓకేనా? సో ఇది ఇంతే కాన్సెప్ట్. ఓకే, ఫైనల్ బుల్లెట్ ఎంట్రీ. ఫైనల్గా మాస్టర్ లెవెల్లో ఒక ఎంట్రీ ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పినట్టు బుల్లెట్ క్యాండిల్ యూజ్ చేసుకుంటూ, బోరింగ్ క్యాండిల్ యూజ్ చేసుకుంటూ, మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకుంటూ బై ఎంట్రీకి హెల్ప్ అయ్యేలాగా ఒక మంచి ఎంట్రీ ఎలా తీసుకోవాలని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి బుల్లెట్ అనేది కనబడాలి. ఓకే, టాటా స్టీల్ కాకుండా వేరే దాంట్లో చూసుకుందాం. ఇప్పుడు మనకు బై సైడ్ చూద్దాం ఫస్ట్, తర్వాత సెల్ సైడ్ చూసుకుందాం. బై సైడ్ మంచి బుల్లెట్ అనేది కావాలి మనకి. ఓకే, ఈడ వచ్చిందిగా బుల్లెట్. ఈడ బుల్లెట్ వచ్చినాక దానికి బోరింగ్ క్యాండిల్ అనేది ఒకటి మనకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుందా లేదా చూసుకోవాలి. అంత ముందుకు ఈ రేంజ్లో ఈ బుల్లెట్ ఉందా లేదా చూసుకోవాలా. ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవాలా. అండ్ ఈ బుల్లెట్కు కండిషన్ ఇంకోటి ఏంటంటే, మూవింగ్ యావరేజ్ చెప్పినా కదా ఇంతకుముందు, మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉండాలా, మరీ దూరం ఉండకూడదు. మూవింగ్ యావరేజ్ అప్ సైడే ఉండాలి. ఇలా చూడు, అంతకుముందుకు మూవింగ్ యావరేజ్ ఎట్లుంది, అప్ సైడే ఉందిగా. సో ఈ అప్ సైడ్ ఉండాలా అండ్ బుల్లెట్ ఉండాలా. అట్ ద సేమ్ టైం బోరింగ్ క్యాండిల్ అనేది అంతకుముందుకు మనకు ఒకటి రీసెంట్ బోరింగ్ క్యాండిలే, మరీ దూరం పోయిన ఇక్కడ అన్నీ కాదు, రీసెంట్గా ఉన్నది. ఓకే, రీసెంట్గా. ఓకే, ఈ బోరింగ్ క్యాండిల్ లేదనుకో ఇక్కడ తీసుకోవాలి, ఇవి నియర్ బై. అవి కూడా దీనికి టచ్ అయితే లేదు, ఏదైతే బుల్లెట్ క్యాండిల్ ఉందో దానికి, అంటే ఎంట్రీ తీసుకోకండి. ఈ 3 కండిషన్లు అప్లై అయితే మాత్రం ఎంత మంచి మూమెంట్ వస్తుంది అంటే చాలా మంచి మూమెంట్ వస్తుంది. చూడండి, జనరల్ అయితే టార్గెట్ ఇదే పెట్టుకుంటాం కదా, కాకపోతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం. 1:4 కాదు కదా, 1:10 కూడా తీసుకోవచ్చు అవసరం అయితే. వస్తాయి, ఎంట్రీలు వస్తాయి. చూడండి, ఈడొక బుల్లెట్ వచ్చింది. అది ఆల్రెడీ మనకు బోరింగ్ లైన్ ఉంది కాబట్టి చూడు, అంతకుముందుకు ఇవన్నీ బోరింగ్ క్యాండిల్ కాబట్టి ఈ రేంజ్లోనే ఉంది బుల్లెట్, కాబట్టి నో ప్రాబ్లం తీసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఉంది కదా. అంతకుముందు చూడండి, బోరింగ్ క్యాండిల్ రీసెంట్గా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో దాని రేంజ్కి ఇవ్వండి. దాని రేంజ్ అంటే ఈ సపోర్ట్ ఇంకా దీని కిందకి పోనీకి కొంచెం కష్టమవుతుంది అనమాట. మరి తెగదు, ఇది తగిలి మళ్ళీ పైకి వస్తాయి. సో ఇక్కడ నుండి కథం ఇక పైకి వెళ్తూనే ఉంటుంది. ఇది ఒక మంచి ట్రెండ్ అనమాట. ఇది మీకు జనరల్ 15 మినిట్స్లో చేసి చూపిస్తున్నా, కానీ మీరు 5 మినిట్స్ అంతకన్నా హై టైం ఫ్రేమ్లో ఎక్కడైనా ఏదైనా వాడుకోవచ్చు, ఎలా అయినా ట్రేడ్ చేసుకోవచ్చు. 1 అవర్, 2 అవర్, 1 డే, వీక్లీ, మంత్లీ, ఇష్టం. ఇక చూడు, ఈడొచ్చింది బుల్లెట్ క్యాండిల్. అంతకుముందుకి ఇగో ఈ రేంజ్ గీసుకోండి, బోరింగ్ క్యాండిల్ 2-3 ఎన్ని ఉన్నాయని, ఆ రేంజ్లో అయితే వస్తుంది. ఆ రేంజ్లో వచ్చినట్టు ఆ సపోర్ట్, ఇక సపోర్ట్ నుండి పైకి అవ్వాలి కానీ కిందికి రాదు ఇక జనరల్గా అయితే. చూడండి, ఇది ఎట్లా అని వచ్చి టచ్ అయ్యి కొంచెం ఆల్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది, బ్రేక్ అయింది.
చూడండి ఇదంతా చూడు ఈ రేంజ్లోనే ఆడి ఆడి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అది బ్రేక్ అయితే కానీ చూడండి ఈ రేంజ్లోనే ఇవన్నీ చూడండి రెసిస్టెంట్ లాగా తీసుకొని ఉంటున్నాయి. ఇదే సపోర్ట్ ఇదే రెసిస్టెంట్ అవుతుంది, ఈ రేంజ్ అంతా అంతే. మళ్ళీ ఇంకా చూపిస్తాను మీకు మంచి మంచి ఎంట్రీస్ చూపిస్తా. జనరల్గా దొరుకుతాయి డైలీ. ఇదంతా గజ్జి ఉంది, ఇదంతా మనకి ఎంట్రీ చూడండి ఈడ వచ్చిందా ఎంట్రీ, ఎందుకంటే ఇక్కడ కూడా ఉంటాయి ఎంట్రీలు కానీ దూరం ఉంది కదా, మూవింగ్ యావరేజ్కి దగ్గర ఉంది, మూవింగ్ యావరేజ్ అప్ సైడే ఉంది. ఓకే, సో ఇప్పుడు కావాల్సింది ఏంటి, అంతకుముందు బోరింగ్ రేంజ్లోనే ఉంది. ఓకే, బోరింగ్ రేంజ్లోనే ఉంది కాబట్టి అప్ సైడే పోతుంది ఈజీగా. ఈ ఎంట్రీ ఫైనల్ ఈ బుల్లెట్ క్యాండిల్ కాన్సెప్ట్లో. ఓకే, ఈ ఎంట్రీ తీసుకొని ఎంత బాగా వర్క్ అవుతుందో చూడండి. ఇప్పుడు సెల్ సైడ్ చూసుకుందాం మనం అది. ఓకే, ఇది కూడా ఎంట్రీయే, కాకపోతే ఇక్కడ మనకు బోరింగ్ క్యాండిల్ సపోర్ట్ అనేది లేదు. సారీ, రెసిస్టెంట్ బోరింగ్ క్యాండిల్ అంటూ ఏం లేదు, మీద ఉన్నాయి. ఇది స్టాప్ లాస్ ఈడ పెట్టాల్సి ఉంటుంది మరి, ఈడ నువ్వు ఆర్డర్ తీసుకుంటే. సో ఇది తీసుకోమన్నమాట. సెల్లింగ్ సైడ్ మంచి బుల్లెట్ వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ వచ్చేసి చూడండి. ఇక్కడ వచ్చింది చిన్న బుల్లెట్. సో అంత ముందుకు చూడండి బోరింగ్ క్యాండిల్ ఆ రేంజ్కి టచ్ అయింది, ఇది చూడు, ఈ టచ్ అయితే ఇంకా మంచి ఫాల్ వస్తుంది. ఇది వచ్చింది చిన్నదే కానీ ఇంకా సూపర్గా పనిచేస్తాయి ఇవి. ఏడైనా సరే మినిమం గ్యారంటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఉందా బుల్లెట్, ఇక్కడ వచ్చింది బుల్లెట్ మూవింగ్ యావరేజ్ కింద నియర్ బై. ఇక్కడ బోరింగ్ క్యాండిల్ చూడండి నియర్ బై ఏడ టచ్ అయింది చూడండి, ఆ రేంజ్కి అనేది టచ్ అయింది చూడండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న బోరింగ్ క్యాండిల్ ఏవైనా సరే సపోర్టెడ్ రెసిస్టెంట్ మనకు తెలియకుండా క్రియేట్ చేస్తూనే ఉంటాయి ఇవి. చూడు దీనికి టచ్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి, ఇలాంటి ఎంట్రీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు బోరింగ్ క్యాండిల్ గురించి ఇంకున్నాయి కాన్సెప్ట్లు. ఇప్పుడు ఇవాళ అయితే బోరింగ్ క్యాండిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, ఇంకా చూపిస్తా. ఇది బాగాలేదు చార్ట్, ఇంకోటి పెడదాం. చూడండి ఇక్కడ బుల్లెట్ వచ్చిందా. ఓకే, మరి దీని లోపలనే ఉండాల్సిన అవసరం లేదు, నియర్ బై ఉండి రిజెక్ట్ అయినా పర్లేదు, రిట్రేస్ అయినా పర్లేదు. చూడండి ఇక్కడ బోరింగ్ ఉంది అంత ముందుకు, ఈ రేంజ్లోకి పోయిందంటే మళ్ళీ రిటర్న్ అయిపోతుంది మార్కెట్. ఇదంతే, ఇవన్నీ అవే. చూడండి ఇండ్లకు దీంట్లకు ఇది రిజెక్ట్ అయింది, దీంట్లోకి ఇది రిజెక్ట్ అయ్యి వచ్చేస్తుంది. అది మూవింగ్ యావరేజ్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు, అంటే మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ బుల్లెట్ వచ్చిందంటే ఇక కథం, ఇంకా అంతకుమించి పర్ఫెక్ట్ ఇంకేముంటుంది, మనకు కష్టమవుతుంది. ఇంతకంటే పర్ఫెక్ట్ దొలాడాలంటే ఇంకా కష్టం. ఇక ఇది కూడా చేయడం రాలేదంటే ఇక మీరు మార్కెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఇంకా వేరే పని చూసుకోరు ఏదన్నా. ఇది ఈజీగా చేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. 2 బోరింగ్ క్యాండిల్. ఓకే, దీనికి ఇది రిజెక్ట్ అయింది చూడండి, రిజెక్ట్ మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది, టక్కని టగల్ కిందకి వచ్చేస్తుంది. ఇంకుంటే బోరింగ్ క్యాండిల్ ఇంకా చాలా ఉంటాయి. ఎంత బాగా యాక్ట్ చేస్తాయి అంటే బోరింగ్ క్యాండిల్స్ చూడండి, ఈడ టచ్ అయింది, దీంట్లోకి వచ్చి దీంట్లోనే తిరిగి మళ్ళీ ఇది బ్రేక్ ఎంగల్ఫ్ అయితే కానీ మళ్ళీ టచ్ అయింది. ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్, ఏడన్నా మీరు గెలకండి, ఏడన్నా చూడండి ఇట్లా గీసుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మీకు అనేది యాక్ట్ అవుతుంది. చూడండి ఈడ టచ్ అయిందా, ఈడ టచ్ అయింది, ఈయనే ఆగుతాయి చూడండి, ఈడ తెలిసిపోతుంది మీకు. సో ఈ ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తే ఈడ కూడా ఒకటి ఉంది, ఈడుంది ఇది, కాకపోతే ఈడ మీకు బోరింగ్ క్యాండిల్ ఉన్నాయి కదా, దీని రేంజ్ తీసుకోండి. ఈ రేంజ్లో ఉంది కాబట్టి బై చేయొచ్చు. చేసినాక స్టాప్ లాస్ అనేది కొంచెం కిందికినే పెట్టుకోండి, నియర్ బై ఇక్కడ పెట్టుకుంటే కదా మెల్లమెల్లగా మూమెంటం అనేది ఇచ్చేసింది. సో మనకు మూవింగ్ యావరేజ్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, చెక్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఇంకా ఈ కాన్సెప్ట్ కోసమే నేను చాలా రోజులు వెయిట్ చేసిన చెప్పడానికి. సో మెల్లిమెల్లి చెప్దాం అనుకున్నా కానీ ఆఖరికి మొన్న వెబినార్లో డిస్కస్ చేసినాం కదా, దాని తర్వాత ఎలాగైనా తొందరగా చేసి చెప్పాలని చెప్తున్నాను. ఫైన్. సో ఇది బ్యాక్ టెస్ట్ చేసినాక కూడా నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏం లేదు అనేది నాకు గ్రూప్లో పెట్టండి, చూస్తాను నేను. సో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి అవన్నీ లేదా, ఎందుకంటే నేను ఉత్తగా గాలికి చెప్పే కంటే ఒక బుక్ చేసి పెట్టేసిన అనుకో, నా పేరు మీద నాకంటూ ఒక 10 కాన్సెప్ట్స్ అయితే ఉండాలని ఫిక్స్ అయిపోయినా అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైపోతే ఇంకా మీరు కూడా అంటారు తగ్గేదేలే అని. ఓకే, ఇక పండగ చేసుకోండి,
ఈ బుక్స్ కోసం అయితే వెయిట్ చేయండి, చాలా టైం పడుతుంది. ఇప్పట్లో అయితే కాదు అది, ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్స్, ఇంకా చాలా కథ ఉంది అది. సో ఊకే అయితే మిగతా కూడా 7 కాన్సెప్ట్లు చెప్పండి, 8 కాన్సెప్ట్లు చెప్పండి అండి ఇట్లా చెప్పగా అడగకండి, బాగుండదు. సో మన తెలుగులో ప్రింట్ అయ్యేటి అన్నీ మాత్రం ఫ్రీగానే ఉంటుంది తెలుగు వాళ్ళకి, మిగతా వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉండడం అనేది ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే ఖర్చు చేస్తున్నో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందే, తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏం లేదో నాకు గ్రూప్లో మెసేజ్ పెడతారా, ఏం చేస్తారా, నాకు ఫోన్ చేస్తారా, ఇక మీ ఇష్టం, ఇక చెప్పండి. ఒకవేళ చెప్పకుండా కూడా చూసి కాన్సెప్ట్, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, నేను ఇంత టైం తీసుకొని ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఇవన్నీ నేను స్ట్రాటజీస్ తయారు చేసుకుంటూ కూర్చొని ఉత్త గాలికి ఏది రిజిస్టర్ కాపీరైట్స్ తీసుకోకుండా మాత్రం నేను రివీల్ చేయడం అనేది సాధ్యం కాదు, అది ఇంపాసిబుల్. అందుకే నేను ఏదైనా సరే టైం తీసుకొని చేస్తాను. నాకు ఇంకోటి లక్ష్మణ రేఖ అనేది ఒకటి ఉంది స్ట్రాటజీ, దానికి ఇంతవరకు నాకు కష్టమైంది, అందుకే అది నేను అసలు రివీలే చేయలేదు. వీడియో అన్నీ చేసిన, కానీ అది వీడియోనే పెట్టలేదు, చేయను కూడా ఇప్పుడు అది. ఎందుకంటే దాని కాపీరైట్స్ వస్తేనే, కాపీరైట్స్ తీసుకుంటేనే నేను అది బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకో ఎవడో ఒకడు అమ్ముకున్నాను అనుకో, నేను మాత్రం సహించను. ఎంత వాడుకుంటారో వాడుకోండి, ఎంత చూసుకొని మేము అందరి కోసమే చేస్తున్నాను నేను కూడా. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేస్తా నేను. ఓకే ఫైన్, ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది నాకు తెలియదు. నేను చేసిన ట్రేడింగ్ అయితే మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నాయి, మంచి ఇట్లా మాస్టర్ లెవెల్ ఎంట్రీలే నేను చేస్తాను, మామూలుగా అయితే చేయను నేను. చూడండి ఇక్కడ చూడండి, ఏ ఇండికేటర్ అయినా సరే జస్ట్ సపోర్ట్గా తీసుకుంటున్నాం, ప్రైస్ యాక్షన్ మీదే వర్కౌట్ ఉంటుంది అనమాట మనది. ఓన్లీ క్యాండిల్స్ మీదే ఉంటుంది మొత్తం కథంతా. సో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, ఎంట్రీలు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. సరేనా, ఉంటా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు బాయ్.